హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు ఎడ్యుకేస్ట్లో డిజిటల్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్, కోడింగ్ ఇలా చాలా విషయాలను శిక్షణ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుత జనరేషన్కి ఈ శిక్షణ చాలా ముఖ్యం. మనం ఒక వీడియోని కానీ రీల్స్ కానీ మేక్ చేయడానికి అవసరమైన టూల్స్ను ఈ ఎడ్యుకేస్ట్ ద్వారా నేర్చుకోవచ్చు. ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయాలన్నా కానీ, ఒక ప్రాజెక్ట్ను తయారు చేయడానికి అవసరమైన కోడింగ్ను ఏ విధంగా చెయ్యాలి అన్న విషయాలు మనం ఈ ఎడ్యుకేస్ట్ ద్వారా శిక్షణ పొందవచ్చు. అది కూడా చాలా అనుకూలమైన ధరలకే. ప్రస్తుతం తమిళ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ కోర్సు అనుకూలంగా దొరుకుతూ ఉంది. ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ మేక్ చేయడానికి, రీల్స్ తయారు చేయడానికి అవసరమైన టూల్స్ను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor-made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గోధుమ పిండితో దోశ వేసుకునేటప్పుడు మనము ఈ సరస్వతి ఆకును కూడా కలిపి వేసుకున్నాము అని అంటే జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. సో మనం ఈ సరస్వతి ఆకు అంటారు, ఇది వల్లారే కీరే అంటే సరస్వతి ఆకు అన్నమాట. ఈ ఆకును మనము మిక్సీలో వేసి గోధుమ పిండితో కలిపి తీసుకున్నామంటే జ్ఞాపక శక్తి బాగా ఉపయోగపడుతుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది అని చెప్తారనమాట. సో ఈ ఆకుతో దోశ ఏ విధంగా వేసుకోవాలో మనం తెలుసుకుందాం. అంటే ఇది సరస్వతి ఆకు, వల్లారే కీరే. ఈ ఆకుతో మనము ఆనియన్స్ అంటే సాంబారు గడ్డలు అనమాట, వీటిని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం. దీనితో పాటు పచ్చిమిరపకాయలు ఒక 2, తర్వాత అల్లం ముక్క, ఒక చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కలిపి మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇకపోతే మిక్సీలో పేస్ట్ చేసి గోధుమ పిండిని బాగా మిక్స్ చేసి ముందు గోధుమ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే గడ్డలు లేకున్నట్టు బాగా కలుపుకొని అందులో మనం మిక్సీకి కొట్టిన ఈ సరస్వతి ఆకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క ఇవన్నీ కలిపి మిక్సీలో కొట్టిన ఆ పేస్ట్ మనం ఇందులో కలుపుతున్నాం. ఇందులో కలిపి మనము దోశ వేసుకోబోతున్నాం. ఈ విధంగా దోశ వేసుకొని కాస్త నూనె, నెయ్యి, బటర్, మీరు ఏది వాడుతూ ఉంటే అది వేసుకోవచ్చు. ఓకే, ఇక అయింది, దోశ అయింది, సూపర్గా అయింది. మనం ఆఫ్ చేసేద్దాం. చూసారా, బాగా అయింది. ఓకేనా, ఈ దోశలో మనము పుట్నాల అంటే కొబ్బరి పుట్నాలు వేసి చేసిన చట్నీ సూపర్గా ఉంటుంది. తిరివాత ఇచ్చాను చట్నీ. ఇందులో ఈ చట్నీ వేసుకొని తిన్నామంటే బాగుంటుంది. దీనిలో ఎర్రకారం చట్నీ ఏదైనా కానీ తీసుకోవచ్చు. మనం ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే మన ఆరోగ్యం, మన మెదడుకు శక్తి, అది కాకుండా మనకు జ్ఞాపక శక్తి వచ్చే ఈ ఆకు మన పిల్లలు తీసుకుంటూ ఉన్నారంటే చదువులు బాగా చదువుతారు. చదివిన చదువు బాగా జ్ఞాపకంగా ఉంటుందన్నమాట. మర్చిపోకుండా ఉండడానికి ఈ సరస్వతి ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి దోశలు అంటే ఆకులు తినడం ఆరోగ్యానికి మంచిది, దానితో పాటు జ్ఞాపక శక్తికి చాలా మంచిది. అందరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.